రూట్ అంతా కూడా ఇక్కడి నుంచి ఎందుకంటే పోలీసులు ఇక్కడి నుంచి బందోబస్తు కల్పిస్తున్నారు. ఎయిర్పోర్ట్ వరకు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా ఇంటి దగ్గరికి వచ్చారు కాబట్టి దారి పొడవునా అడ్డుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ కాన్వాయ్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కార్యకర్తలు ఎవరైనా సంఘీభావం చెప్పడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎక్కడ రానియకుండా కొంత పోలీసులు అయితే అడ్డుకట్ట వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోపాటి ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి జీవీకే మీదుగా దాదాపు పీవీ ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఆమె అక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని 8:45కి ఫ్లైట్ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ వెహికల్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. వెహికల్ బయలుదేరుతుంది. దృశ్యాలు చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు రోప్ ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపల రాకుండా చూడొచ్చు. వెహికల్ బయటకు వస్తుంది. ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఈడీ వెహికల్ ప్రస్తుతం బయటకు వస్తుంది. కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి బయటికి వెహికల్ వస్తుంది. ఈడీ అధికారులు వచ్చినటువంటి వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్లోనే ఆమెని బయటికి తీసుకెళ్తున్నారు. కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు. రోప్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. శాంతియుతంగా ఉండాలని చెప్పి లీడర్లంతా కూడా చేసినప్పుడు కూడా పోలీసులు పైకి ఒక్కసారిగా దూసుకొచ్చడంతో పోలీసులు కూడా కార్యకర్తల్ని రోప్తో నెట్టివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భారీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి వార్త తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఇక్కడున్న వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. వెహికల్ అడ్డంగా ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్య నేతలంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చేయొద్దని చెప్తున్నప్పుడు కూడా కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటంతో ప్రస్తుతం వెహికల్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. దాదాపు వెహికల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఈడీ అధికారులు కూర్చున్నారు. ముందుగా బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా కూడా ఎవరు కూడా రోడ్డుకు అడ్డంగా ఎవరు ఉండొద్దు, శాంతియుతంగా తీసుకెళ్లాలని చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వెహికల్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. కార్యకర్తలు ముందుకు వస్తున్నా కూడా పోలీసులు తోసేస్తున్నారు. ఎవరు కూడా అడ్డు రావద్దు, శాంతియుతంగా సహకరించాలి, ఈడీ అధికారులపైకి వెళ్ళకూడదని చెప్తున్నారు. భానుప్రియ పటేల్ ప్రస్తుతం లోపడుతున్నారు. ఎమ్మెల్సీ కవితను మనం చూడొచ్చు. ఆమె అరెస్ట్ తర్వాత ఈడీ వెహికల్ నేపథ్యంలో ఆ కవిత అభివాదం చేస్తున్నారు. చూడొచ్చు. కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వెహికల్ అటుగా కార్యకర్తలు వస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి ప్రస్తుతం కవిత నివాసం దగ్గర ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. వెనుక వెహికల్ కవిత భర్త అనిల్ ఉన్నారు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. వెనుక వెహికల్ కవిత భర్త అనిల్ ఉన్నారు. ఆయన కూడా వెంట వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రైవేట్ వెహికల్లో కవిత హస్బెండ్ అనిల్ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్లీజ్